అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది చెట్టు తొర్రలో నిద్రపోతుండగా అకస్మాత్తుగా దబ్బనే ఒక పెద్ద శబ్దం వినిపించింది. అది బయటకు వచ్చి చూస్తే ఏమీ కనిపించలేదు. అప్పుడు అది ఇలా భావించింది, ఆకాశం పడిపోతోంది అని భావించి పరిగెత్తడం మొదలుపెట్టింది. దానికి ఒక నక్క కనిపించి ఇలా అడిగింది, కుందేలు సోదరా, ఎక్కడికి వెళ్తున్నావు? కాస్త విను. కుందేలు పరిగెడుతూనే ఇలా అంది, ఆకాశం పడిపోతోంది, పారిపోండి పారిపోండి, త్వరగా పారిపోండి. నక్క పరిగెత్తడం మొదలుపెట్టింది. అన్నీ పరుగుతుండగా సింహం చూసింది. సింహం గర్జించింది, ఎందుకు అలా పారిపోతున్నారందరూ అని పిలిచింది. అంతలోనే కుందేలు సింహం దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది, ఆకాశం పడిపోతోంది రాజా, పరిగెత్తండి అని చెప్పింది. ఇది ఎక్కడ పడిపోతోంది, నాకు చూపించు అంది. అని తాను పడుకున్న చెట్టు దగ్గరికి తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లగానే కింద పడింది. ధబ్ అనే శబ్దానికి కుందేలు ఉలిక్కి పడింది. ఇదేనా ఆకాశం పడేది అని అందరూ పక్కపక్క నవ్వడం మొదలుపెట్టాయి. కుందేలుని ఆట పట్టించాయి.